జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు కమిటీ వేయడం జరిగిందని సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మండలంలో 12,282 మంది డేటా తీసుకోవడం జరిగిందని 3 రోజుల నుంచి డేటా కూడా నమోదు చేసుకోవడం జరుగుతుందని ఈ నెల చివరి వరకు పూర్తి డేటాను నమోదు చేయడం జరుగుతుందని మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల, తెలంగాణ మోడల్ పాఠశాల, ఎస్సీ హాస్టళ్లను తనిఖీ చేశారు. హాస్టళ్లలో ఉన్నటువంటి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నీటి శుద్ధి యంత్రాలు పూర్తిగా చెడిపోవడం జరిగిందని, సోలార్ సిస్టమ్ కూడా సరిగా పనిచేయటం లేదని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ప్రిన్సిపల్ గీత అధికారులకు తెలిపారు. ఎస్సీ అసలు పూర్తిగా శిథిలావస్థలో ఉండడంతో ఇబ్బందులకు గురవుతున్నామని, ఎప్పుడు భవనాలు కూలిపోతాయన్న భయంతో ఇక్కడి వార్డెన్లు మండల ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకువచ్చారు. ఎస్సీ హాస్టల్లో పెచ్చులూడిపోవడంతో భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. వంట చేద్దామన్నా ఎప్పుడు కూలిపోయి మీద పడతారో అన్న భయంతో వంటలు చేయడం జరుగుతుందని వంట నిర్వాహకులు తెలిపారు. హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిశుభ్రమైన ఆహారాన్ని పిల్లలకు అందించాలని అధికారులు పలు సూచనలు అందజేశారు. అనంతరం మండల ప్రత్యేక అధికారి వెంకటయ్య మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని హాస్టళ్లను తనిఖీ చేయడం జరిగిందని, విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించాలని ఆయన అన్నారు. హాస్టల్ పరిస్థితి, వాటి సమస్యలను అన్నింటి కూడా జిల్లా అధికారులకు తెలపడం జరుగుతుందని తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మండలంలో 12,282 కుటుంబాల డేటా తీసుకోవడం జరిగిందని, 3 రోజులుగా డేటాల నమోదు చేయడం జరుగుతుందని, ఈ నెల చివరి వరకు కూడా పూర్తి డేటాను నమోదు చేయడం జరుగుతుందన్నారు. మండలంలో ఎస్సీ హాస్టల్ పూర్తి శిథిలావస్థలో ఉన్నాయని, కస్తూర్బా బాలికల పాఠశాలలు సరిపడా మూత్రశాలలు లేవని అధికారులు తెలపడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి వెంకటయ్యతో పాటు ఎంపీటీఓ దామోదర్, కేజీబీవీ ప్రిన్సిపల్ గీత, తెలంగాణ మోడల్ పాఠశాల ప్రిన్సిపల్ వాణి, ఎస్సీ హాస్టల్ వార్డెన్ దర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేను ఎంపీడీఓ గారు మరియు డిప్యూటీ తహసీల్దారు, సివిల్ సప్లై మరియు ఎంఈఓ గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో హాస్టల్లో పరిశుభ్రమైన ఆహారం సప్లై చేస్తున్నారనే దాని మీద ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఆ కమిటీలో భాగంగా నేను ఎంపీడీఓ గారు ఇలా 5 హాస్టల్ని శంకరపేట ఆర్ మండలంలో తనిఖీ చేయడం జరిగినది. ట్రావెల్ వెల్ఫేర్ హాస్టల్ని తనిఖీ చేసినప్పుడు అక్కడ బిల్డింగ్ చాలా డిలాపిడేటెడ్ కండిషన్లో ఉంది. దాని కొత్త బిల్డింగ్ అవసరం ఉన్నది. అక్కడ టాయిలెట్స్ కూడా 20 సఫిషియెంట్గా ఉన్నాయి, కానీ బిల్డింగ్ కండిషన్ మాత్రం బాగలేదు. పిల్లలు ఉండే పరిస్థితి లేదు. దానికి కొత్త హాస్టల్ రిక్వైర్మెంట్ అవసరం ఉన్నది. అదేవిధంగా ఎస్సీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కూడా బిల్డింగ్ కూడా కొలాప్స్డ్ కండిషన్లో ఉంది. ఇక్కడ కూడా కొత్త బిల్డింగ్ అవసరం ఉన్నది. రూమ్స్ కూడా బాగాలేవు. టాయిలెట్స్లో బాత్రూంలో టాయిలెట్స్ లేవు. వాటి రిక్వైర్మెంట్ కూడా అవసరం ఉన్నది. తర్వాత కస్తూర్బా గాంధీ స్కూల్లో బిల్డింగ్స్ మంచిగానే ఉన్నాయి కాకపోతే అక్కడ అవిల్ గన్పూర్ వాళ్ళ కస్తూర్బా స్కూల్ కొంతమంది అక్కడ క్లబ్ చేయడం వల్ల అక్కడ స్ట్రెంత్ 300 మంది ఉన్నారు. 300 మందికి టాయిలెట్స్ సరిపోవట్లేవు. ఒక్కొక్క టాయిలెట్స్ 20 మంది శుభ్రం ఉంటారు కాబట్టి అక్కడ అడిషనల్ టాయిలెట్ రిక్వైర్మెంట్ చాలా అవసరం ఉన్నది. తర్వాత మోడల్ స్కూల్, గర్ల్స్ మోడల్ స్కూల్లో బిల్డింగ్ మంచిగానే ఉన్నది, అన్ని అవసరం. కాకపోతే అక్కడ కరెంటు, ఫ్యాన్లు సరిగా లేవు. వాటి రిపేరు చాలా అవసరం ఉన్నది. తర్వాత ఇప్పుడు ఈ హాస్టల్ తనిఖీ చేసినప్పుడు షోరూమ్ తనిఖీ చేయడం అనేది దాంట్లో పాత సరుకు, కొత్త సరుకు సపరేట్గా పెట్టినరా లేదని అది గమనించడం జరిగింది. అన్ని హాస్టల్లో పెట్టినారు. కూరగాయలు కూడా స్వచ్ఛమైనవి, పరిశుభ్రమైనవి సప్లై చేయాలని వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వంట చేసే మనుషుల్లో కూడా పరిశుభ్రంగా ఉండాలని, తర్వాత టాయిలెట్స్కు, బాత్రూమ్లు పోయినప్పుడు శానిటైజ్ చేసుకొని చేతులు శుభ్రంగా ఉంచుకొని వాళ్ళకు వంట చేసి ఆహార పదార్థాలు, శుభ్రమైన ఆహార పదార్థాలు పిల్లలకు అందించాలని సూచనలు ఇవ్వడం జరిగినది. నీటి శుద్ధి యంత్రాలు ఖరాబ్ అయినాయి. తర్వాత కస్తూర్బా స్కూల్లో నీటి శుద్ధి యంత్రాలు కూడా ఖరాబ్ అయిపోయినాయి. వాటిని కూడా 4 ఏళ్ల క్రితం అది ఇన్స్టాల్ చేయడం జరిగింది, కానీ వాటిని ఇంతవరకు కూడా కంప్లీట్గా ఇన్స్టాల్ జరగలేదు. ఆడ ప్యూరిఫై వాటర్ సప్లై కావడం లేదు. సోలార్ అదంతా మాకు సోలార్ సిస్టమ్ కూడా అది 5 సంవత్సరాల క్రితం ఇన్స్టాల్ చేసినట్టు, కానీ అది కూడా రిపేర్లో ఉంది. అది కంప్లీట్గా కూడా ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మన మండలంలో మొత్తము 12,282 కుటుంబాలను డేటా కలెక్ట్ చేయడం జరిగింది. వాటి యొక్క డేటాను ఎన్యూమరేటర్లు 29 మంది ఎన్యూమరేటర్లను డేటా ఎంట్రీ ఆపరేటర్లు మన మండలంలో అపాయింట్మెంట్ జరిగింది. తర్వాత ఎన్యూమరేటర్లు మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ల ఆధ్వర్యంలో మండల స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీ వారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో డేటా ఎంట్రీ జరుగుతున్నది. డేటా కూడా 3 రోజుల జరుగుతున్నది. ఈ మంత్ ఎండింగ్ వరకు ఆ డేటా కంప్లీట్గా చేస్తాం. అలా మొత్తం వర్షం పడితే ఊరుస్తుంది సార్. ఊరిసి ఇక అక్కడ వంట చేయక ఇక్కడ పెట్టిన చెప్పండి. దిక్కులు ఊడిపోతున్నాయి. ఆ వాడ కూడా ఊడిపోయినాయి. మొన్న ఇట్లా బియ్యం కూర్చుని చేస్తున్నా ఇంతతో చెప్పబడ్డది. బయట కూర్చొచ్చింది. ఇవి మీదనే పడుతుండే సార్. పడ్డది. విత్తు పడ్డాక తర్వాత ఇక ఇది కూడా కూలుతుందో ఏమో అని చెప్పి నేను బయట కూరుకొచ్చాను. పేరు మన పేరు? నా పేరు సున్నా. వంట చేస్తాను.
సంవత్సరం కింద అది తెప్పలు ఇట్లా మొత్తం కూలింది సార్. ఇగో ఇట్లా ఎప్పుడు కట్టిండు మొన్న వర్షాలు పడ్డప్పుడు. మన వర్షాలు పడ్డప్పుడు సార్. ఇట్లా మనం నీళ్ళ వాడుతుంది ఇట్లా పడుతుంది అంటే ఇప్పుడు నేను ఉన్నప్పటి నుంచి